శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తుడిమేఘ రెడ్డి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు, వేద పండితులు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం ముందు భాగాన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం స్వామివారి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు కోరుకున్నానన్నారు. ఇరు రాష్ట్రాలు సంతోషంగా ఉండి ఋతుపవనాలు మెండుగా రావాలి అని, కరువు కాటకాలు లేకుండా చూడాలి అని మల్లన్నను కోరుకున్నా. శ్రీశైలంలో హైడర్ పవర్ ప్రాజెక్టును ఋతుపవనాలకు ముందే సమీక్షించి చర్యలు చేపట్టేందుకు శ్రీశైలం వచ్చాం. శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. గొప్ప ప్రాజెక్టు కట్టిన ఆనాటి నాయకులు స్మరిస్తూ ధన్యవాదాలన్నారు. అన్ని ఛానళ్ళు నమస్కారం. శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకొని, వారితో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకొని, వారి ఆశీస్సులు కావాలని మెండుగా ప్రార్థించడం జరిగింది. నాతో పాటు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ గారు,